బంగారం కొనాలని చూసేవారికి ఇదే మంచి సమయం అని చెప్పొచ్చు. వరుసగా పుత్తడి ధరలు పతనమవుతూ వస్తున్నాయి. గత 10 నుంచి 15 రోజులుగా గోల్డ్ రేట్లు పెరగనే లేదు. దీంతో బంగారం కొనుగోళ్లు ఇదే సమయంలో ఊపందుకున్నాయని చెప్పొచ్చు. దేశీయ అంతర్జాతీయ మార్కెట్స్ లో బంగారం రేట్లు పడిపోతున్నాయి. కిందటి సెషన్లోనూ గోల్డ్ రేట్లు తగ్గాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇటీవల వడ్డీ రేట్లను తగ్గిస్తుంది అనుకున్నప్పటికీ స్థిరంగానే ఉంచింది. అందుకే బంగారం రేట్లు తగ్గుతున్నాయని చెప్పొచ్చు. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచినప్పుడు డాలర్ బాండ్ ఈల్డ్స్ కు డిమాండ్ పెరిగి బంగారం రేటు తగ్గుతుంది. కానీ ఇప్పుడు రేట్లు తగ్గిస్తుంది అనుకుంటే స్థిరంగా ఉంచిన నేపథ్యంలో డాలర్ బాండ్లకు డిమాండ్ మంచిగానే ఉంది. ఈ క్రమంలోనే పసిడి ధర కూడా తగ్గుతూ వస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గిన నేపథ్యంలోనే దేశీయంగా కూడా రేట్లు దిగి వస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూనే ఉన్నాయి. తాజాగా ఇక్కడ 22 క్యారెట్స్ గోల్డ్ ధర 100కు తగ్గి తులం రేటు 57,600 మార్కు వద్ద కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెక్టర్లకు చెందిన బంగారం రేటు 10 గ్రాములపై 110 తగ్గి 62,840 వద్ద ఉంది. హైదరాబాద్ బాటలోనే ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం రేట్లు తగ్గాయి. ఇక్కడ తులం బంగారం రేటు 22 క్యారెక్టర్లపైనే 100 తగ్గి ప్రస్తుతం 57,750 వద్ద ఉంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల తులం గోల్డ్ 110 పడిపోయి ప్రస్తుతం 62,990 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు తగ్గిన నేపథ్యంలోనే వెండి రేట్లు కూడా పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు తాజాగా 100 పడిపోయి 75,400 వద్ద ఉంది. గత వారం వ్యవధిలో ఇది 1000 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో కూడా సిల్వర్ రేట్లు పతనమవుతున్నాయి. తాజాగా 100 తగ్గగా కేజీ వెండి ధర ఇప్పుడు 76,900 మార్కు వద్ద ఉంది.